ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ శుభ గురువారం రోజు బాబా గారు తన నోటి వెంట తన బిడ్డలతో ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీ మనసుకి నచ్చినటువంటి ఒక మంచి సందేశంతో ఈరోజు నేను నీ వాకిలి ముందే నిలబడిపోయానమ్మా. తల్లి, మరి నీ ఇంటి తలుపులు తెరచి ఈ తండ్రిని లోనికి ఆహ్వానిస్తావా తల్లి? ఈ సందేశాన్ని విని పూర్తిగా ప్రశాంతంగా నిద్రించమ్మా. ఇది గొప్ప సందేశం అవుతుంది నీకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశంతో బాబాగారి బిడ్డల ఇంటి గుమ్మం ముందే నిలబడిపోయానని అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తల్లి, నీ ఇంటి తలుపులు తెరిచి తండ్రిని లోపలికి ఆహ్వానిస్తావమ్మా, నేనేం చెప్పాలనుకుంటున్నానో వింటావా తల్లి అని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఏ మాట చెప్పినా సరే తన బిడ్డలమైనటువంటి మనము ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధగా వింటాం. ఏది చెప్పినా సరే, ఏ మాట చెప్పినా సరే. అలాంటిది బాబాగారు ఇంతలా అడగాల, రండి బాబా, మీ పాద ధూళి సోకితే చాలనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను. మాకు అంతకంటే అదృష్టం ఇంకేమీ ఉండదు. అలాంటిది నా తండ్రి ఇంటి లోనికి వస్తానంటే నేను అడ్డు చెబుతానా? అదే నాకు కొన్ని కోట్ల జన్మల అదృష్టం అని భావిస్తాను తండ్రి అని ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటుంది కదా. మరి అదే విధంగా అదే సంతోషంతో ఆ తండ్రిని లోనికి ఆహ్వానించి బాబా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీ మనసు చాలా మంచి మనసు తల్లి. అలాగే ఏదైనా కానీ ఎవరైనా సరే ఒక మాట అంటే వెంటనే నీ మనసు నొచ్చుకుంటుంది కదా. అలాగే ఆ మాటలు కూడా చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి, నీ మనసులో అలానే నిలబడిపోతాయి. అలాగే ఆ మాటల వల్ల నువ్వు ఎంతో బాధను కూడా అనుభవిస్తావు కదా బిడ్డ. ముందు రోజుల్లో ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటి గందరగోళమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పెట్టుకుంటావు, అవునా? అయితే తల్లి, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించవద్దు. ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా నీ లక్ష్యాన్ని నిన్ను చేరుకొనివ్వకుండా చేసేటువంటి పనులు బిడ్డ. అలాంటి ఆలోచనలు బిడ్డ ఇవి. కాబట్టి ఇటువంటి ఆలోచనలను నీ మనసులో నుంచి వెంటనే తుడిచిపెట్టుకుపోయేలాగా చేయాలి. అర్థమవుతుందా? అలాగే ఎప్పటి పరిస్థితి అప్పటికి నీవు మరలా అంటే ఆ పరిస్థితి నుండి మరలా నువ్వు బయటపడాల్సి ఉంటుంది. అది ఏ పరిస్థితి అయినా సరే ప్రతి క్షణం కూడా నువ్వు సమయానుగుణంగా మారుతూ ఉండాలమ్మా. ప్రతి క్లిష్ట పరిస్థితి నుండి నేను నిన్ను రక్షిస్తూనే వస్తున్నాను, రక్షిస్తాను కూడా. నన్ను నమ్ము. నేను నీ విధి యొక్క రేఖలను సైతం మార్చేటువంటి నీ దైవాన్ని. అవును కదా? ఆ నమ్మకం ఉంది కదా నీకు? కాబట్టి బిడ్డ, జాగ్రత్తగా విను. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేర్చేటువంటి బాధ్యత ఈ సాయిది. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో వాళ్ళకి మనం అర్థమయ్యేలా ఉండటం కూడా అంతే ముఖ్యమని తెలుసుకో. అప్పుడే మనసులో ఉన్నటువంటి భావాలు నిస్సంకోచంగా బయటకు వచ్చి అపార్థాలకు తావులేనటువంటి బంధం కడ వరకు కొనసాగుతూనే వస్తుందమ్మా. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే నీ మనసుని నొచ్చుకునేలాగా, నీ మనసుని నువ్వే బాధ పెట్టుకోకుండా శ్రద్ధగా వాళ్ళు ఏం చెబుతున్నారో విని ఎందుకోసం చెప్పారో ఆలోచించు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే నీ మనసుని బాధ పెట్టుకోవద్దు. అలాగే నీ మనసుకు కష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ కూడా నీకు అండగానే నిలబడి ఉన్నాను తల్లి, నిలబడి ఉంటాను కూడా. కాబట్టి నీ మనసుని నువ్వే కష్టపెట్టుకోవద్దు బిడ్డ. మనుషుల మనస్తత్వం ఈరోజున్నట్లు రేపు ఉండదు తల్లి, రేపున్నట్లు ఆ తర్వాత రోజు ఉండదు. గడియ గడియకు ఒక విధంగా మారేటువంటి ఈ మనుషుల మనస్తత్వాల గురించి నీవు ఎక్కువగా ఆలోచిస్తేనే నీకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.
అర్థమైందా? అలా ఆలోచిస్తే కలిగేది మనస్తాపం, అలాగే ఒత్తిడి. ఇవి తప్ప ఇక నీకు ఒరిగేది ఏమీ ఉండదమ్మా. అందుకే ఎదుటి వారి అభిప్రాయాలను, ఆలోచనలను ఎంతవరకు నువ్వు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటూ నీ అభిరుచులకు అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటూ నీతో ఉన్నటువంటి ఆనందం నీ వరకే ఉండాలని చెప్పి అలా ఉంచుకోగలిగితే గనుక మీరు అనుకున్న వారితో మీరు సంతోషంగా ఉంటారు. అలా వారితో ఆనందంగా ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఆరోగ్యదాయకంగాను, ఆనందదాయకంగాను చిరకాలం పాటు కొనసాగుతాయమ్మా. స్వార్థం అనేది మన దేహానికి, మన మనసుకు అస్సలు ఉండకూడదు బిడ్డ. ఎవరైనా కానీ మనలో స్వార్థాన్ని చూస్తే వెంటనే మన నుండి దూరం అయిపోతారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు. స్వార్థపు ఆలోచనలు కానీ, స్వార్థపు పనులు కానీ నీకు అస్సలు నీ ఇంట వంట లేనివి. కాబట్టి అటువంటి స్వార్థపు ఆలోచనలను ఎప్పుడు కూడా పెట్టుకోనివ్వద్దు. ఎప్పుడు నీ దగ్గరకు రానివ్వద్దు వాటిని. నా దగ్గర నువ్వు అసలు సంకోచం అనేది పడకుండా ఉండమ్మా. ఎందుకంటే సంకోచం ఎందుకు చెప్పు బిడ్డ? నేను నీ తల్లిగా భావిస్తావు కదా, అలాగే ఒక తండ్రిలా భావిస్తావు కదా, నీ అన్నదమ్ముడిగా భావిస్తావు కదా బిడ్డ, నీ స్నేహితుడిగా నన్ను అనుకుంటావు కదా. మరి ఇన్ని బంధాలను నాకు అంటగట్టి ఇన్ని నీవు భావించుకొని నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీ కన్న తల్లికి నువ్వు ఏ విధంగా అయితే చెప్పుకుంటావో, నీ కన్న తల్లి దగ్గర నువ్వు ఎంత చనువుగా ఉంటావో అదే విధంగా నాతో ఉండవచ్చు. నేనేమీ కూడా ఎప్పుడు కూడా నా బిడ్డలు ఏం చెబుతారా, నాతో ఏం మాట్లాడతారా అని ఎన్నోసార్లు ఎదురు చూస్తూ ఉంటానమ్మా. అర్థం చేసుకో బిడ్డ. నీకు ఈ విషయం తెలుసా? చూడు, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా బిడ్డ? కొన్నిసార్లు మనం చెవులు మూసుకోవలసి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెవులు మూసుకుంటేనే మంచిదమ్మా. ఎవరు ఏమన్నా సరే, ఎలాంటి మాటలన్నా సరే మనం పట్టించుకోకూడదు. కొన్నిసార్లు మన నోటిని కూడా అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనం ఎదుగుతాం బిడ్డ. ఎదిగిన తర్వాత ఒదిగి ఉండటం నేర్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో మార్పు, మరపు ఇవి రెండూ కూడా అవసరమేనమ్మా. మార్పు ఎదిగేందుకు, మరపు అనేది మనశ్శాంతిగా ఉండేందుకు. కాబట్టి ఏదైనా ఒక మాట అన్నా ఎవరైనా ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ. దాన్ని వెంటనే మరిచిపోవడం నేర్చుకో. ఓపిక పట్టు. నీ మంచి కర్మ నీ మంచి పరిస్థితిని మార్చేలా చేస్తుంది. నీకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తుంది. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి బిడ్డ. నీ గుమ్మం ముందు నిలబడి మరీ చెబుతున్నానమ్మా. నీ మనసుకి తగినటువంటి శుభవార్తతో ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మంచి మాటలను నువ్వు వినాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి మాటలను నీతో పంచుకుంటూ ఉన్నాను బిడ్డ. ఇదిగో నీ గుమ్మం ముందే నిలబడి ఉన్నాను. ఈ క్షణం నీ గుమ్మం లోపలికి అడుగు పెడుతూ ఉన్నాను. ఇక నీ వెంటే నా పయనం. ఎప్పుడూ కూడా నీ ఇంట కొలువుదీరి ఉంటానమ్మా. ఇక దేని గురించి ఆలోచించకు బిడ్డ. ఈ తండ్రి పైన భారం వేసి ప్రశాంతంగా ఉండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఎంత గొప్ప అదృష్టం అంటే బాబాగారు మన గుమ్మం ముందు నిలబడి మాట్లాడటం కాదండి, మన గుమ్మం లోపలికే వచ్చేసారు. మన ఇంట కొలువు తీరుతానని చెబుతూ ఉన్నారు. మనం ముందే అనుకున్నాం కదా, ఆ తండ్రి పాదధూళి సోకితే చాలు, నాకు ఆ తండ్రి పాదధూళి సోకితే చాలు, నాకు ఇంకేమీ అవసరం అదే ఒక గొప్ప అదృష్టం అని భావించేటువంటి భక్తులు ఎంతోమంది కోకొల్లల లాంటి బిడ్డలు కోకొల్లల్లో ఉంటారు. బాబాగారు ఈరోజు ఎంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారంటే, ఈ శుభ గురువారం రోజు బాబాగారు స్వయంగా ఆ తండ్రి మన ఇంట్లోకే వచ్చేస్తూ ఉన్నారంటే, ఇక ఎప్పుడు మనతోనే ఉండిపోతానని చెబుతూ ఉన్నారు. నీ ఇంట నేను కొలువు తీరబోతున్నానమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించవద్దు, నీ బాబా నీతో ఉంటాడు తల్లి అని బాబాగారు అసలు మన కంట వెంబడి ఒక ఆనంద బాష్పాలు అవధులు లేనటువంటి సంతోషాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించారండి. ఇది గొప్ప అదృష్టం. ఇలాంటి అదృష్టం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆ తండ్రి సహాయ సహకారాలు, ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.